ఇరాన్ మళ్ళీ దద్దరిల్లింది. అహ్వాజ్ నగరంలో ఒక గ్యాస్ లీకేజీ ప్లాంట్లో జరిగినటువంటి పేలుడికి 5 మంది అక్కడికక్కడే చనిపోయారు. అనేక మంది గాయపడ్డారని ఇప్పుడే అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఈ యొక్క సంఘటనకి చాలామంది చుట్టుపక్కల వాళ్ళు అమెరికా ఒకవేళ ఏమైనా దాడి చేసిందేమో అని మొదట అనుమానించారు. కానీ అది గ్యాస్ లీకేజ్ అని అధికారులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా ఒకవేళ ఇలాంటి దగ్గర ఎందుకు దాడి చేస్తుంది? ఒకవేళ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అమెరికా దాడి చేస్తే తీవ్ర నష్టం కంటే కూడా వాళ్ళ ఆశ ఏంటంటే అమెరికా దాడి చేసి మాకు ఈ ప్రభుత్వాన్ని మార్చి మళ్ళీ కొత్త నాయకత్వం తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ జీవితాల మీద ఆశ పడుతుంది. అందుకని వాళ్ళు ఒకవేళ అమెరికా కనుక ఏదైనా దాడి చేసిందేమో అని ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం అనేది కేవలం 5 నిమిషాల్లోనే ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం గ్యాస్ లీకేజీ. ఎవరు కూడా భయపడవద్దు అని అధికారులు చెప్పేసరికి అసలు వీళ్ళు ధైర్యం చెప్పడం కంటే కూడా వాళ్ళు భయపడిపోయారు. ఇది కూడా అమెరికా దాడి కాదా అని. ఎందుకంటే నిన్న కూడా బందర్ అబ్బాస్ నగరంలోని ఒక భవనంలో ఒక పెద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడులో పాపం ఒక చిన్న పిల్ల చనిపోయింది. పాప 4 ఏళ్ళ చిన్నారి చనిపోయింది. అనేక మంది గాయాలు అయ్యాయి. 14 మంది అన్నారు కానీ కాదు, 22 మంది అంతమంది గాయపడ్డారు. అందులో ఇప్పుడు ఇద్దరికి విషమంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేలుడు సంభవించేసరికి ఒకవేళ అమెరికా ఏదైనా చర్య చేపట్టిందేమో అనుకున్నారు ఇరాన్ ప్రజలు. కానీ వాళ్ళ ఆశ అయితే ఆవిరైపోయింది. మొత్తానికి ట్రంప్ మీద ఇంకా ఆశలు ఉన్నాయి వాళ్ళకి.